వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. ఎంతటి ప్రేమ నీది యేసయ్యా, అవధులు లేనిది అంతము లేనిది నా ఎడల నీ ప్రేమ నా యేసయ్యా, అవధులు లేనిది అంతము లేనిది నా ఎడల నీ ప్రేమ నా యేసయ్యా. తలవగానే నీ ప్రేమన్ నీరాయ నా హృదయం, ఇందటి ప్రేమ నీది యేసయ్యా. సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మీకు మంచి వాక్య సందేశం వినడానికి అవకాశం ఇచ్చారు. సత్యం సత్యమే. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ జీవితం చాలు, ఇంకా నాకు బతకాలని ఆశ లేదు అని నిస్సహాయ స్థితిలో మీరున్నారా? హోప్లెస్ సిచ్యువేషన్లో, నిరీక్షణ లేని స్థితిలో మీరున్నారా? అయితే ఈ సందేశం మీ కొరకే. ఈరోజు మన అంశం ఏంటంటే, డిప్రెషన్ని ఎలా మనం అధిగమించాలి, మనోవ్యాకులతను, కృంగుదలను మనం ఎలా అధిగమించాలి అన్న అంశం గురించి నేర్చుకుందాం. ముందుగా మీకు అసలు డిప్రెషన్ అనేది ఉందా లేదా, కృంగుదల లేకపోతే మనోవేదన అనేది మీకు ఉన్నదా లేదని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు పెట్టుకుందాం. ముందుగా నేను చెప్పి జాగ్రత్త గమనించి, ఈ లక్షణాలు కనుక మీలో కనబడుతున్నట్లయితే మీకు డిప్రెషన్ ఉందో లేదో మీరే అర్థం చేసుకోవచ్చు. అందులో మొట్టమొదటి ఏంటంటే నిస్సహాయ స్థితి, హెల్ప్లెస్గా మీరు ఫీల్ అవుతారు. నాకు ఎవరు లేరు, నాకు ఎక్కడి నుంచి సహాయం లేదు అనేటువంటి ఒక బాధ. రెండోది హోప్లెస్, అంటే మీకు ఆశ బొత్తిగా లేకపోవడం, జీవితం మీదే విరక్తి కలిగేటువంటి పరిస్థితి మీరు కలిగి ఉండడం. మూడవది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట, అంటే ఆత్మన్యూనతా భావం. అందరూ చక్కగా ఉన్నారు, నేనే చాలా బలహీనంగా ఉన్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఏం చేయలేకపోతున్నాను, చేతకాని వాడిని, చేతకాని దానిని అనే భావన మీలో ఉన్నదా? ప్రతిదానికి మీరు చిరాకు పడుతున్నారా, కోపపడుతున్నారా, భయంగా బిక్కుబిక్కుమని మీరు చూస్తూ ఉన్నారా? తర్వాత ఎప్పుడు కూడా మీకు నెగిటివ్ థాట్సే వస్తూ ఉన్నాయా? ప్రతి విషయాన్ని కూడా మీరు భయపడుతూ జీవిస్తూ ఉన్నారా? నిర్ణయం తీసుకోలేని స్థితిలో మీరు ఉన్నారా? మీ ముందు కొన్ని విషయాలు వచ్చినప్పుడు, మీరే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలని సందిగ్ధంలో మీరు ఎక్కువ శాతం ఉండిపోతున్నారా?
ఆత్మహత్య గురించినటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయా? సూసైడ్ చేసుకునేటువంటి థాట్స్ మీలో ఉంటున్నాయా? నేను చచ్చిపోతే బాగుండు, పీడ విరగడైపోతుంది, సమస్య పరిష్కారం అయిపోతుంది అని మీకు అనిపిస్తుందా? కొన్ని ప్రాముఖ్యమైన విషయాల మీద మీరు ఆసక్తి చూపలేకపోతున్నారా? సరిగ్గా అన్నం తినలేకపోతూ ఉన్నారా? అన్నం మీద ఆసక్తి లేదా? సరిగ్గా నిద్రపోలేకపోతూ ఉన్నారా? మనుషులతో సరదాగా గడపలేకపోతూ ఉన్నారా? మాట్లాడడానికి ఇష్టపడట్లేదా? ఏదైనా ఒక విషయం గురించి ఆలస్యంగా స్పందిస్తున్నారా? పరధ్యానంలో ఉంటున్నారా? లేదా ఒక విషయం మీద దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారా? ఏదో కోల్పోయాను అనేటువంటి బాధలో మీరు జీవిస్తున్నారా? అలసటగా మీరు ఫీల్ అవుతున్నారా? నేను చాలా శక్తిహీనంగా ఉన్నాను అని ఫీల్ అవుతూ ఉన్నారా? ఎక్కువసేపు నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారా? లేదా నిద్ర రాక బాధపడుతున్నారా? ఆహారంతో సంబంధం లేకుండా బరువు పెరిగిపోవడం కానీ బరువు తగ్గిపోవడం కానీ మీ జీవితంలో జరుగుతుందా? నేను చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ గనక మీకు 2 వారాల కంటే ఎక్కువగా మీకు గనక ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు డిప్రెషన్లో ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు 1-2 రోజులు ఎవరికైనా కనబడతాయి. కానీ 2 వారాలకు మించి మీరు ఇదే స్థితిలో, ఇదే రీతిలో, ఇదే లక్షణాలతో మీరు కనబడుతూ ఉన్నట్లయితే దయచేసి మీరు గుర్తించండి మీరు డిప్రెషన్లో ఉన్నారని. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు డిప్రెషన్లో ఉన్నారంటే మీకు ఒక్కరికే డిప్రెషన్, ఇంకా ప్రపంచంలో ఎవరికీ లేదని అనుకోవద్దు. ఎంతటి వారికైనా డిప్రెషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. బైబిల్లో కూడా మనం చూస్తే ఏలియా లాంటి గొప్ప ప్రవక్త కూడా మరణాపేక్ష కలిగిన వాడై ఇలా అన్నాడట. చూడండి, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థనే చేసేసాడు ఆయన. అయ్యా నన్ను చంపేయి, ఇక చాలు, నాకు విరక్తి కలిగింది, ఇక నేను బతకను అని మరణాపేక్ష అంటే మరణాన్ని కోరుకుంటున్నాడంట ఆయన. సో ఇలాంటి పరిస్థితిలో గొప్ప ప్రవక్త అయిన ఏలియా ఉన్నాడంటే మనం నమ్మగలమా? విచిత్రం అనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఎంతటి వారికైనా డిప్రెషన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది, ఎంతటి భక్తులకైనా డిప్రెషన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నీకు డిప్రెషన్ వచ్చేసిందని, నీకు మాత్రమే డిప్రెషన్ ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదని నీకు ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. డిప్రెషన్ అనేది శాశ్వతమైనది కాదు, అంటే ఇది జీవితకాలం ఉండేది కాదు. తప్పకుండా దాంట్లోంచి బయటపడవచ్చు, ఖచ్చితంగా బయటపడవచ్చు అన్న విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను. అన్న బాగానే ఉంది, ఈ డిప్రెషన్ నుంచి నేను ఎట్లా బయటకు వచ్చేది, ఈ స్థితి నుంచి నేను ఎట్లా బయటకు వచ్చేది, నేనేం చేయాలి, ఏం చేయకూడదు, నాతో చెప్పండి అని కనుక నువ్వు ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా ప్రియ సహోదరి సహోదరుడా నీ కొరకే సందేశమని గుర్తు చేస్తూ, నువ్వేం చేస్తే ఈ డిప్రెషన్ నుంచి బయటకు వస్తావు, నువ్వేం చేయకుండా ఉంటే మరలా దాంట్లో కొనసాగకుండా ఉంటావో తప్పకుండా మీకు తెలియజేయడానికి ఒక క్రిస్టియన్ కౌన్సిలర్గా నేను మీకు ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నేను చెప్పే విషయాన్ని మీరు జాగ్రత్తగా పాటించినట్లయితే తప్పకుండా ఈ డిప్రెషన్లోంచి మీరు బయటకు వస్తారని ధైర్యంగా హామీ ఇస్తూ నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అవేంటో చూద్దాం. ముందుగా ఈ డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఏంటి అనేవి చూద్దాం. ముందుగా డిప్రెషన్లో నీవు ఉన్నట్లయితే చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే అడ్మిట్ అండ్ యాక్సెప్ట్ యూ హ్యావ్ డిప్రెషన్. ముందుగా నీకు డిప్రెషన్ ఉన్నది, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అన్న విషయాన్ని అంగీకరించాలి, దాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే నీకు ప్రాబ్లం ఉంది అని నువ్వు అంగీకరించి ఒప్పుకుంటేనే కదా ఆ సొల్యూషన్ దిశగా నువ్వు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నువ్వు నీ ప్రాబ్లంనే యాక్సెప్ట్ చేయకపోతే నీ ప్రాబ్లం నుంచి నువ్వు అన్నిటికీ బయటకు రాలేవు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు గనక ఈ చెప్పిన లక్షణాలని గనక నీలో 2 వారాల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, లేదా నీకే డిప్రెషన్ ఉందన్న విషయం నీకు అర్థమైనట్లయితే ముందు నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే ఒప్పుకోవాలి, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను అని నువ్వు కవర్ చేసుకోవద్దు,
తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అలా ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ ఆ డిప్రెషన్ అలాగే కొనసాగుతూ చివరికి చాలా ఘోరమైన స్థితిలో నువ్వు ఒక రోజున కనబడే పరిస్థితి రావచ్చు. దయచేసి తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, మీకు నేను ప్రేమతో చెప్పేది అంటే ముందు మీ స్థితిని మీరు అంగీకరించండి. రెండవదిగా ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం. ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం. నీకు అసలు ఈ డిప్రెషన్ కలగడానికి గల కారణం ఏంటి అన్నది ఒకసారి ఆలోచించు. నీ వల్ల కలిగిందా, లేకపోతే ఎవరి వల్లైనా నీకు కలిగిందా, లేదా పరిస్థితులు అలా నీకు దారి తీసాయా అన్న విషయం ఫస్ట్ నువ్వు గుర్తించాలి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేస్తే, రూట్ కాజ్ ఏంటో ఐడెంటిఫై చేస్తే, దాన్ని దిశగా నువ్వు వర్కౌట్ చేసినట్లయితే దానికి పరిష్కారం నీకు ఈజీగా దొరుకుతుంది. కొన్నిసార్లు మన ప్రాబ్లం కాకపోవచ్చు, ఆ ప్రాబ్లం పట్ల మన యాటిట్యూడ్ ప్రాబ్లం అవ్వచ్చు. మీకు అర్థం కావాలంటే సింపుల్గా చెప్తాను. నీ చేతి మీద ఒక బొద్దింక పడింది. బొద్దింక పడగానే అయ్యో బొద్దింక, అమ్మో బొద్దింక అని చెప్పేసి కంగారు పడిపోయి ఆ బొద్దింకని తీసి పక్కన పడేసా. ఇదే బొద్దింక ఇంకో వ్యక్తి మీద పడింది. ఆ వ్యక్తి ఇది జస్ట్ బొద్దింక, దీనివల్ల పెద్ద హాని ఏం లేదు అని జస్ట్ ఇలా తీసి అవతల పడేశాడు. చూడండి, ఇద్దరికి సేమ్ ప్రాబ్లం, ఇద్దరి మీద బొద్దింక పడింది. కానీ నువ్వేమో కంగారు పడిపోయి బెంబేలెత్తిపోయావు, కానీ ఇంకొకడు చాలా సింపుల్గా తీసి పక్కన పడేసాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీ ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే సేమ్ ప్రాబ్లం, కానీ ఆ ప్రాబ్లంకి మీరు రెస్పాండ్ అయిన విధానం, యాటిట్యూడ్, వైఖరి అనేది ఇక్కడ డిఫరెంట్గా కనబడుతూ ఉంది. కాబట్టి కొన్నిసార్లు ఆ ప్రాబ్లం నువ్వు చూసే విధానాన్ని బట్టి కూడా సమస్యని నువ్వు జటిలం చేసేటువంటి ప్రమాదము ఉన్నది. మేబీ ఇది లైట్ ప్రాబ్లం కావచ్చు, చిన్న విషయం కావచ్చు, నువ్వు గతాన్ని ఇంతకుముందు చిన్నప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ దానికి జోడించి అవన్నీ కలబోసి నా జీవితం ఇంతే, నేను ఎప్పుడు ఫెయిల్యూరే, నా బతికింతే, ఇక చాలు అనేటువంటి అనవసరమైనటువంటి కంక్లూషన్ కూడా వస్తున్నావు. నీ సమస్య ఫైనాన్షియల్ అయితే నువ్వు ఫైనాన్షియల్ వరకే దాని వరకే ఆలోచించు, అన్నీ దానికి జత పెట్టకు. అది నువ్వు దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. మూడవదిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు ఈ డిప్రెషన్ ఉంది అని తెలిసినప్పుడు, అలా నువ్వు ఫీల్ అవుతూ ఉన్నప్పుడు అది నీలోనే దాచిపెట్టేసుకుని లేకపోతే నువ్వే అంగీకరించి అలాగ మదనపడటం కాకుండా, నమ్మకమైన వ్యక్తులకి, నిన్ను అర్థం చేసుకునే వ్యక్తులకి, నిన్ను ప్రేమించే వ్యక్తులకి, నీకోసం ప్రార్థన చేసే వ్యక్తులకి, నీకు మంచి గైడ్లైన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులకి నీ బాధను పంచుకోవడం మంచిది. ఎందుకంటే మన బాధని పంచుకున్నప్పుడు మన మనసు తేలికైపోతుంది, భారం తగ్గిపోయిన ఒక ఫీలింగ్ కలుగుతుంది. అదే లోపలే ఉంచుకుంటే మనలో మనమే కృంగిపోయి అగ్నిభారతం బద్దలైపోయినట్టుగా ఒకసారి మనం విస్ఫోటనానికి గురే ప్రమాదం. కాబట్టి యు బెటర్ షేర్ విత్ ఫెయిత్ఫుల్ పీపుల్. ఆలోచించు, ఈ లోకంలో అతి మంచివాడు, అతి నమ్మకమైన వ్యక్తి మన ప్రభు అయిన యేసయ్య కాకుండా ఇంకెవరున్నారు? నువ్వు బహుశా అందరికీ చెప్తున్నావేమో, కానీ అసలైన ప్రభు దగ్గరికి వెళ్ళట్లేదు, ప్రభుతో ఈ విషయాలు నువ్వు పంచుకోవడం లేదు. అది నీ జీవితంలో పెద్ద సమస్య. యేసయ్య కంటే మంచి నమ్మదగిన స్నేహితుడు ఎవరున్నారు? వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యేసునందు ఎంత గొప్ప స్నేహితుడు మనకున్నాడు. వీ కెన్ షేర్ ఆల్ అవర్ బర్డెన్స్ అండ్ ఫీలింగ్స్ ఫ్రీలీ విత్ హిమ్. ఆ యేసయ్యతో మన బాధలు, మన కష్టాలు, మన ఫీలింగ్స్ అన్నీ కూడా ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు. ఆయనతో షేర్ చేసుకోవడం లాభం ఏంటంటే, ఆయన కూడా ఈ భూలోకంలో ఒక మనిషిగా జీవించాడు. కాబట్టి ఆయనకు కూడా కష్టం అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, శోధన అంటే, వేదన అంటే, దుఃఖం అంటే అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు. He can perfectly understand you. He can perfectly understand you. ఆయన తప్పకుండా నేను అర్థం చేసుకోగలడు. అంత మాత్రం కాదు ఫ్రెండ్, ఆయన మానవుడిగా నేను అర్థం చేసుకోగలడు, కానీ ఆయన దేవుడిగా నీ సమస్యను పరిష్కరించగలడు. యాజ్ అ మ్యాన్ హీ కెన్ అండర్స్టాండ్ యూ పర్ఫెక్ట్లీ, యాజ్ గాడ్ హీ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. ఆయన దేవుడిగా నీ సమస్యను పరిష్కరించగలడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సముద్రాన్ని శాసించాడు, సైలెన్స్ అన్నాడు, అంతే,
సెకండ్లో సముద్రం అంతా కూడా నెమ్మలించి మిక్కిలి ప్రశాంతమైపోయింది. శిష్యులు అప్పుడు దాకా కంగారు పడిపోయిన వాళ్ళు, బెంబేలు ఎత్తిపోయిన వాళ్ళు, మేము చచ్చిపోతామో భయపడిన వాళ్ళు మిక్కిలి ప్రశాంతతను ఆ సముద్రంతో పాటు అనుభవించారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈయన కేవలం మేము బోధకుడు అనుకున్నాం, అమ్మో ఈయన దేవుడు, ఈయన శాసిస్తే సృష్టి లోబడుతుంది కాబట్టి ఈయన సృష్టికర్త అనే విషయాన్ని శిష్యులు గుర్తించారు. బహుశా నువ్వు యేసుక్రీస్తుని ఒక మంచి బోధకుడుగానో ఒక మంచి వ్యక్తిగానో ఒకటిగా నువ్వు ఎంచుతున్నావేమో. ఈజ్ ద ట్రూ గాడ్, ఈజ్ ద అల్టిమేట్ గాడ్, హీ ఓన్లీ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. కమ్ టు హిమ్, షేర్ యువర్ బర్డన్స్ విత్ హిమ్, హీ విల్ లిఫ్ట్ యువర్ బర్డన్స్ అండ్ గివ్స్ యూ ఫ్రీడమ్. ఆయన నీ భారాన్ని తొలగించి నెమ్మదిని ప్రశాంతతను అనుగ్రహిస్తాడు. ఫ్రెండ్, ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈరోజు నీ భారం ఏదో, నీ వేదన ఏదో, నీ దుఃఖం ఏదో, నిన్ను మనోవేదనకు గురి చేసే విషయం ఏదైనా కావచ్చు, ఒకవేళ నీ పాపమే కావచ్చు, ప్రభు దగ్గరికి రా. ఎవరికి చెప్పుకోలేని పాపం చేసి కుమిలిపోతున్నావేమో, ఎవరితో చెప్పుకుంటే సిగ్గు చేయటం బాధపడుతున్నామో, ప్రభు అర్థం చేసుకోగలడు. ప్రభు క్షమించడానికి రెడీగా ఉన్నాడు. ఆయన పాపులు రక్షించడానికని ఈ లోకానికి వచ్చాడు. పాపుల రక్షకుడు ఆయన. నేను ఆ పాపాలను తన మీద వేసుకున్నాడు. ఆ కలవరిశిలో అంత భయంకరంగా చచ్చిపోవడం కారణం ఏంటి? నువ్వు చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నావు చూడు. ఆ పాపం గురించి కూడా ప్రభు శిక్ష అనుభవించేశాడు. కాబట్టి ధైర్యంగా ఆ ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో. ఖచ్చితంగా ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఆయన రక్షకుడు, ఆయన ప్రేమించేవాడు. మనం మన పాపాలను ఒప్పుకుంటే క్షమిస్తానని వాగ్దానం చేశాడు. నీకు ఆ అపరాధ భావం నుంచి విడుదల కలగాలంటే రక్షకుడని యేసు వద్దకురా. ఆయన నీకోసం చనిపోయాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన నిజమైన దేవుడు. మిత్రుడా, సహోదరి, సహోదరా, ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో. ఆయన నీ పాపాన్ని క్షమించి తెల్లని పవిత్రమైన మనస్సుగా నీ హృదయాన్ని మార్చేస్తాడు. నీకు నెమ్మదిని, ప్రశాంతతను ఆయన ఇస్తాడు. తర్వాత మనం చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఆహారం, నిద్ర, శుభ్రత విషయంలో రెగ్యులర్గా క్రమం తప్పకుండా మనము వాటిని చేయాల్సిన సమయంలో మనం చేయాలి. నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోవడం ప్రయత్నం చేయాలి. ఆహారం తినాల్సిన టైంలో ఇష్టమన్న లేకపోయినా ఆహారం తినండి. రోజు శుభ్రంగా స్నానం చేయండి. స్నానం చేయబుద్ధి కావట్లేదా, బాధలు, డిప్రెషన్లు చేయబుద్ధి కావట్లేదు, అయినా స్నానం చేయడం మనకు అవసరం. శుభ్రత అనేది చాలా అవసరము. క్రమం తప్పకుండా చేయాలి. డిప్రెషన్లో ఉన్నప్పుడు మార్నింగ్ టైం ముఖ్యంగా నీకు డిప్రెషన్ ఎక్కువగా ఉండేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మార్నింగ్ టైమే నువ్వు నెగిటివ్ థాట్స్తో మొదలుపెట్టినట్లయితే, ఆ నెగిటివ్ థాట్స్లో నువ్వు ఉండిపోయినట్లయితే రోజంతా కూడా అది నిన్ను ప్రభావితం చేసి నిన్ను నీరుగార్చేస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే, స్టార్ట్ ఎవ్రీడే విత్ గాడ్. పొద్దున్నే నువ్వు దేవునితో నీ సమయాన్ని మొదలు, పొద్దున్న లెగ్గానే దేవుని వాక్యం చదివేసేయి. నీకు నచ్చిన వాక్యాన్ని చదువు, నీకు నచ్చిన వాగ్దానాన్ని తీసుకొని చదువు. దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని బైబిల్లో మనకిచ్చాడు, వాటిని చదువు. తద్వారా నీ మైండ్లో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పంపించుకుంటావో నీ బుర్రలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్ని కూడా పారిపోతాయి. ఆ వాక్యం రోజంతా నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను శక్తిమంతునిగా చేస్తుంది. దేవుని వాక్యం నెమ్మదినిస్తుంది. తెలుసా నీకు ఎంత ప్రశాంతతనిస్తుందో? అది నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది. దయచేసి పొద్దున్న లేచి స్టార్ట్ విత్ బైబిల్, స్టార్ట్ విత్ ప్రేయింగ్ టు గాడ్. దేవుడికి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి, నాకు ఇట్లాంటి చెడు తలంపులు వస్తున్నాయి, నాకు ఇట్లాంటి సూసైడ్ థాట్స్ వస్తున్నాయి, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, నాకు చిరాకు పడుతుంది ప్రభు అని దేవుడితో నువ్వు హ్యాపీగా ఓపెన్గా చెప్పుకోవచ్చు. ప్రభు ఏం ఫీల్ అవ్వడు. ప్రభు అర్థం చేసుకునేటువంటి గొప్ప దేవుడు. స్టార్ట్ యువర్ డే విత్ గాడ్. తర్వాత శారీరకమైన ఎక్సర్సైజ్ చాలా అవసరం. పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వాకింగ్ వెళ్ళేటప్పుడు ఒక మంచి గ్రౌండ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంటికాడ చేసుకున్నట్లు నువ్వు ఒక్కడే ఉంటావు కాబట్టి నీకు కొన్నిసార్లు మోటివేషన్ రాదు. గ్రౌండ్కి వెళ్ళినట్లయితే అక్కడ చాలామంది ఎక్సర్సైజ్ చేయాలి,
నా ఫ్యాట్ తగ్గాలి, లేకపోతే బాడీ ఫిట్నెస్ పెరగాలి అని చిన్నవాళ్ళ నుంచి ముసలివాళ్ళ దాకా చాలామంది వస్తూ ఉంటారు. అందులో ఎవడో ఒకడు చాలా యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళని చూసి నీకు మోటివేషన్ వస్తుంది. నేను కూడా పరిగెత్తాలి, నేను కూడా జంప్ చేయాలి, నేను కూడా ఎక్సర్సైజ్ చేయాలి అన్న మోటివేషన్ నీకు వస్తుంది. సో ఎక్కువగా గ్రౌండ్కి వెళ్ళండి. మంచి మీ దగ్గరలో ఎక్కడైతే ఎక్సర్సైజ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి జనాలు ఎక్కువ వెళ్తారో అలాంటి ప్రాంతంలోకి మీరు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు కూడా మోటివేషన్ కలుగుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే బాడీ చురుగ్గా ఉంటుంది, రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ ఎక్సర్సైజ్తో పాటు స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. మీరు ఎక్సర్సైజ్ మీ యొక్క బాడీ ఫిట్నెస్ కోసం చేస్తే, మీ యొక్క ఆత్మ ఫిట్నెస్ కోసం, మీ మైండ్ ఫిట్నెస్ కోసము మీరు చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని చదవడం. అందరూ యోగా లేకపోతే మెడిటేషన్ ఇవన్నీ చేయమని అంటారు. శూన్యం మీద దృష్టిని కేంద్రీకరించండి అంటారు, లేదా శ్వాస మీద దృష్టి పెట్టండి అంటారు. వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మనము కాన్సన్ట్రేట్ చేయాల్సింది శ్వాస మీద కాదు, దేవుని శ్వాసం వల్ల కలిగిన లేఖనాల మీద. అది రైట్ మెడిటేషన్. ఎప్పుడైతే దేవుని వాక్యం మీద నువ్వు ఫోకస్ పెడతావో దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నీకు నిరీక్షణ ఇస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు ఫ్రెండ్. సో రైట్ మెడిటేషన్ ఏంటంటే దేవుని వాక్యం చదివి ధ్యానించడం, దేవునికి ప్రార్థన చేయడం అన్న విషయాన్ని మీరు దయచేసి గుర్తించండి. తర్వాత మీకు ఏది ఇంట్రెస్టో అలాంటి మంచి పనులు చేయడానికి మీరు పూనుకోనండి. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ కలిగిన ఒక మంచి పని ఏదైతే ఉంటుందో ఆ మంచి పనులు మీరు చేయడానికి పూనుకోనండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న పని చేయడానికి మీరు ఇష్టపడతారు, ఆల్రెడీ మీకు ఇష్టం, అది మంచి పని అయి ఉండాలి. ఆ మంచి పనికి మీద నువ్వు ఇంట్రెస్ట్ పెట్టి నీ ఫోకస్ దాని మీద పెట్టినప్పుడు నువ్వు బిజీ అయిపోతావు. అప్పుడు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనకు రావడానికి అవకాశం ఉండదు. నువ్వు బిజీ చేసేసుకుంటావు. కాబట్టి మంచి పనులలో నిన్ను నువ్వే బిజీ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. నీకు ఇష్టం? నీకు ఇష్టమైంది ఏంటి? ఆర్టా, పెయింటింగా, లేకపోతే చక్కగా గేమ్ ఆడడమా, లేకపోతే ఇంకా సరదాగా ఎవరి దగ్గరికి వెళ్ళి చక్కగా ఎవరికైనా హెల్ప్ చేయడమా, లేకపోతే చక్కటి ఒక మంచి లొకేషన్కి వెళ్ళి ఆ సీనరీస్ని ఎంజాయ్ చేసి దేవుణ్ణి ఆరాధించడమా? డూ వాట్ ఎవర్ యూ లైక్. గుడ్ థింగ్స్, మంచివి, నీకు ఇంట్రెస్ట్ ఉన్నవి, వాటి మీద ఫోకస్ పెట్టు. ఫైనల్గా డిప్రెషన్ అనేది పర్మనెంట్ కాదు, డిప్రెషన్ నుంచి బయటకు రావచ్చు అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. ఏలియా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాడు, దేవుడి కోసం బలంగా వాడబడ్డాడు. ఈరోజు ఎంతోమంది మన చుట్టూ ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప మహానుభావులని పేరు గాంచిన వాళ్ళు, సెలబ్రిటీస్ అని పేరు పొందిన వాళ్ళు సైతము ఒకప్పుడు వాళ్ళు చాలామంది డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళే. కానీ వాళ్ళు ఆ డిప్రెషన్ని అధిగమించి ఈరోజు గొప్ప గొప్ప విజయాలను సాధిస్తూ ఉన్నారు. లోకపరమైనటువంటి ఆలోచనలు తీసుకుని వాళ్ళే డిప్రెషన్ నుంచి బయట పడగలిగినప్పుడు, వాళ్ళు బయటికి రాగలిగినప్పుడు డిప్రెషన్లోంచి, నిజదేవుడిని నమ్ముకున్న నీవు ఎందుకు బయటకు రాలేవు? ఖచ్చితంగా రాగలవు. బహుశా నువ్వు యేసయ్యతో సరైన రిలేషన్షిప్లో లేవేమో. ఇప్పుడే నీ పాపాలని ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి ఎదుట ఒప్పుకొని, నీ పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచిన నిజదేవుడని, ఆయన నీకు సహాయం చేయగల సమర్థుడని, ఆయన నిజదేవుడని నువ్వు నమ్మితే ఇప్పుడే నీకు ప్రభు సహాయం చేస్తాడు. పౌలు అంటాడు, అయ్యో నేను ఏ మంచి అయితే చేయాలనుకుంటున్నాను ఆ మంచి చేయలేకపోతున్నా, ఏ చెడైతే నేను చేయకూడదు అనుకున్నా ఆ చెడే చేసేస్తున్నా, ఎంత దౌర్భాగ్యుణ్ణి అని బాధపడతాడు. అదే పౌలు కొన్ని సంవత్సరాల తర్వాత అంటాడు, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను అంటాడు. చూడండి, నువ్వు కూడా ఈ రోజున అయ్యో నేను చేయాలనుకున్న మంచిని చేయలేకపోతున్నానే, చేయకూడదన్న చెడుని నేను చేసేస్తున్నానే అని బాధపడుతున్నావేమో. మేబీ మందు తాగాలని ఆశ కలిగి ఉందేమో, డ్రగ్స్కి వెళ్దాము నాకు ఉపశమనం కలిగిద్ది అనుకున్నా, వాటి వల్ల నీకు ఉపశమనం కలగదు. పైగా నీ సమస్య జటిలమైపోతుంది, నీ మనసు మొద్దుబారిపోతుంది, నీ బుర్ర టాక్సికేటెడ్ అయిపోతుంది, మత్తుతో నిండిపోతుంది. పైగా నువ్వు వాటికి బానిసైపోయి నీ సమస్యని మరింత కష్టతరం చేసుకుంటావు. అవి ఎన్నటికి పరిష్కారం కాదు, మత్తు పదార్థాలు పరిష్కారం కాదు. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మన సమస్యలకు పరిష్కారం. యేసే మన సమస్యలకు పరిష్కారం. యేసు వద్దకు రా మిత్రమా, ఆయన మంచి మిత్రుడు, గొప్ప దేవుడు, సహాయం చేసే మనసున్న గొప్ప దేవుడు, రక్షకుడు. ప్రభు
మీకు సహాయం చేయనుగాక. మీకు గనక ఈ డిప్రెషన్లోంచి ఇంకా బయటపడాలి, మమ్మల్ని సంప్రదించాలి, మాతో మాట్లాడాలి, లేదా కౌన్సిలింగ్ తీసుకోవాలి అనే ఆలోచన ఉన్నట్లయితే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మా నెంబర్స్ని మీరు సంప్రదించండి. మీరు మాకు కాల్ చేయొచ్చు. ఎనీ టైం మేము రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం, మీకు మంచి గైడెన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాం. దయచేసి చివరిలో డిస్ప్లే చేసేటువంటి స్క్రీన్ మీద నెంబర్స్ని సంప్రదించవలసిందిగా, మేము మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నామని, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ప్రభు నా మహింపరచబడునుగాక. ఆమేన్. సంతోషముతో దేవుని వాక్యం విన్నా మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తారు. మీరు సంతోషంగా ఉండాలి, దీవెన పొంది జీవించాలి. ఇవన్నీ దేవుడు మీ గురించి చాలా కోరుతున్నారు. ముఖ్యంగా మీరు చాలా ప్రత్యేకమైన ఒక దీవెన పొందాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. ఏంటంటే, మీరు విన్నారు కదా యేసుక్రీస్తు ద్వారా దేవుడిస్తున్న రక్షణ గురించి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నారు. ఏ రక్షణ? పాప శిక్ష అయిన నిత్యమైన నరకం నుంచి ఉన్న రక్షణ. మనిషి పాపం చేయటం ద్వారా కదా నిత్యమైన నరకంలోకి వెళ్ళిపోవాల్సినది. నరకం అనే కఠినమైన శిక్ష నుంచి యేసుక్రీస్తు ద్వారా మీకు రక్షణ దేవుడు ఇవ్వబోతున్నారు. దాని కొరకు మీరేం పని చేయాల్సిన అవసరం లేదు. మీ పాపాలు యేసుక్రీస్తు ముందు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీ సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. మీ పాపముల కోసం మీరు అనుభవించాల్సిన శిక్ష మొత్తం ఆ కలువరి శిలువ మీద మీకోసం, మీకు బదులుగా అనుభవించారు. శ్రమలు అనుభవించి మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఓడించి 3వ రోజున తిరిగి లేచారు. ఈ విషయం మీరు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకుడుగా, మీ దేవుడుగా మీరు అంగీకరిస్తే మీకు రక్షణ వస్తుంది. ఈ దీవెన మీరు పొందాలి. దాని ద్వారా ఉన్న సంతోషం మీరు జీవితకాలం అంతా అనుభవించాలి, నిత్య జీవితంలో కూడా అనుభవించాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సినది ఇదే. మీ పాపాలు ఆయన ముందు చెప్పండి. ప్రభువా, నేనైతే పాపిని, నా పాపాల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష ఆ కలువరి శిలువ మీద నా కోసం మీరు అనుభవించారు కదా. నన్ను ప్రేమించి నా కోసం మరణించిన నా రక్షకుడు, నా దేవుడు అని మీ గురించి నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పండి. ఈ విధముగా మీ జీవితం సంతోషంతో నింపి ఉన్న జీవితంగా మారటం సాధ్యం. దేవుడు ఈ విధముగా మిమ్మల్ని దీవించును గాక. మీ విలువైన సలహాలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్. పిన్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 9154145978 మరియు 9063568798. మా ఈమెయిల్ ఐడి satyamsatyame@gmail.com. ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్లో కూడా వీక్షించవచ్చు. దేవుడు ధారాళముగా మిమ్మల్ని దీవించునుగాక.